హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ దిస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పాన యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో మనకు ప్రతి నెల మనకు జూమ్ ద్వారా అంటే ప్రతి శనివారము వేదిక న్యూమరాలజీ క్లాసులు ఉంటున్నాయి. ఈ జూన్ నెల 6వ తారీఖు మనకు ఆన్లైన్ మనీ పవర్ క్లాసు, జూన్ 15వ తారీఖు డైరెక్ట్ మన ఆఫీస్లో డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు ఉన్నాయి. అదేవిధంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఆఫీస్ టైం ఉంటుంది. మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లైఫ్ టైం గ్రాఫ్ కోసం సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పొంతన, వాళ్ళ కాబోయే భార్యాభర్తల యొక్క జాతకాలు సరిగా ఉన్నాయా న్యూమరాలజికల్ ప్రకారం, వేదిక న్యూమరాలజీ ప్రకారం మనం చెక్ చేయవచ్చు. ఖచ్చితంగా మ్యారేజ్ డేట్లు కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. మీ జీవితంలో అఖండమైన వైభోగాన్ని వస్తాయి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం టాపిక్ ఏంటంటే, ప్రతి పేరులో దానికి పవర్ ఉంటుంది. ఆ పవరు నెగిటివ్ పవరా, పాజిటివ్ పవరా, దాని లక్కీ పవరా, లక్కీ నేమా, అన్లక్కీ నేమా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నంబర్కి ఒక పవర్ ఉంటుంది. అదేవిధంగా నంబర్స్ నేను ఉపయోగించి నేను నెంబర్ 1 అయిపోయినాను నా ఫీల్డ్లో. సో మీరు కూడా మ్యాజిక్ బాటిల్ ఉపయోగించేసి సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అనాలి. ఇట్లా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లా మ్యాజిక్ బాటిల్ నీళ్ళు తాగుతూ ఉండాలి. దీనికి లక్కీ స్టిక్కర్స్ మనము భారతదేశంలో మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా అందించడం జరుగుతుంది. తొందరగా మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ కార్డు పెట్టేసి వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టేయండి. మీ అడ్రస్కి కొరియర్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా ఎలానే పంపించేస్తాం. ఇక మెయిన్ లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. కంపెనీకి తీసుకోవచ్చు, పార్టీలకు తీసుకోవచ్చు. ఎవరైతే మీ జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మన జీవితం ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందా లేదా, గ్రోత్ ఉందా, డౌన్ఫాల్ ఉందా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మనం కేటీఆర్ సార్ పేరు అంటే కేటీఆర్ అని పిలుస్తారుగా. ఆ కేటీఆర్ అనే పదము నిజంగా లక్కీ నేమా. మన కేటీ రామారావు గారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెప్తారు. ఇది ఒకసారి ఏమంటారంటే, మన ఎన్టీ రామారావు సార్ని చూసి మా నాన్న పెట్టిండు అంటాడు. లేదు మా నాన్న పెట్టలేడు, అట్లనే మా ఇంట్లో అట్లా అనుకున్నారు పెట్టేసిండు అంటున్నారు. రకరకాలుగా అంటున్నారు. సరే ఏదేమైనా అసలు ఆ పేరులో ఏం పవర్ ఉంది తెలుసుకుందాం ఈరోజు. ఆయన లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, వేదిక్ రీడ్ ఎలా ఉంది తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉండాలంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఈ పంచరత్నాలు ఉండాలి. ఒకవేళ మీరు అన్హ్యాపీగా ఉన్నారు, డేంజర్లో ఉన్నారంటే అన్నీ అన్లక్కీ నేమ్, అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. లైఫ్ టైం గ్రాఫ్ ఉండదు వాళ్ళకి. అదేవిధంగా పంచరత్నాలు ఫాలో చేయాలి. నంబర్స్ యూనివర్స్ని నడిపిస్తాయి. అదేవిధంగా ఈరోజు మనము కేటీఆర్ సార్ది డేట్ ఆఫ్ బర్త్ 1976 జూలై 24వ తారీఖు పుట్టారు. ఎప్పుడైతే 2-7-9 ఉంటే సో ఎవరైనా సరే ఎప్పుడైనా జీవితంలో ఒంటరిగా బతికే అవకాశం ఉంటుంది అనడంలో సందేహమే లేదు. తర్వాత ఎవరైనా కాంబినేషన్ పర్మనెంట్గా ఇట్లా 6-9 కాంబినేషన్స్ వస్తే ఇది కొంచెం ఇబ్బందికరం చేస్తుంది, అంటే అపనిందల పాలవుతావు అనడంలో సందేహం లేదు. ఇదిగోండి ఇట్లా ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఇది చూడండి, ఇది ఎరుపుతో డేంజర్తో వేసాను. ఇప్పుడు చూడండి మళ్ళీ వైట్తో వేస్తాను. ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో 6-9 కాంబినేషన్లో వస్తే అపనిందల పాలవుతాము. అంటే ఆ మధ్య మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లీడర్ గారు కేటీఆర్ సార్ మీద ఏదో ఒక విధంగా అంటే నేను ఏం చెప్తున్నా అంటే దానికి ఆధారాలు, నిరూపణలు ఉన్నాయో లేకపోయే తర్వాత, కానీ మొత్తం మీద అయితే ఆ సార్ పైన, కేటీఆర్ సార్ పైన, కేటీ రామారావు సార్ పైన ఏదో నెగిటివ్ అయితే జరిగింది కదా. ఇగో ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉంటాయో ఇలా జరుగుతాయి, పేరు ప్రతిష్టలో పోయే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఆడవాళ్ళ విషయంలో. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ విషయంలో ఇలా జరుగుతుంటాయి కొన్ని విషయాలు. సో ఇది గమనించండి. ఇలాంటి నంబర్ అంటే 6-9 కాంబినేషన్ ఇట్లా ఉంటాయి, చతుర్థ స్థానం ఇట్లా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే సరే ఇగో ఈ విధంగా ఈ లైన్ ఉంటుందనుకో, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, భార్యాభర్తలకు, పార్టీకి చాలా కొన్ని రోజుల తర్వాత దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. తర్వాత ఈ 9-4 కాంబినేషన్లో అపోజిట్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు,
హాస్పిటలైజ్డ్, కోర్టు కేసులు, జైలు కేసులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది 9-5. ఈ 9-5-4 కానీ 9-4 ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే యాక్టివేషన్ అయితే అవి జరిగిపోతుంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు మే 30వ తారీఖు 2025 బట్టి ఈ కాంబినేషన్ ఎక్కువ అయిపోయింది. ఈ కాంబినేషన్ అతి సర్వత రజ్యతే. ఈ 6 అనేది ఇన్నిసార్లు వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ఆయనకి ఇబ్బంది జరుగుతుంది. సో ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్ల విషయంలో కానీ ఎన్నో రకరకాల రూమర్స్, అవి నిజాలో మరి అబద్ధాలు తెలియదు కానీ ఆయన పేరు మీద ఇట్లా రావడం అనేది, ఇదిగో ఈ 6 నెంబరే ఇంత యాక్టివేషన్ జరిగింది అంటే ఆల్రెడీ 2 ఉన్నాయి 6, ఇవి ఎక్కువ జరిగినాయి. తర్వాత ఆయన్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎవరైనా సరే, అన్నదమ్ములు కావచ్చు, అక్కజనులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా ఆయన మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. సో ఇట్లా వేదిక న్యూమరాలజీలో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది ఏ నెంబర్ ఏం వల్ల ఏమవుతుంది. తర్వాత ఈ 9-4 అనేది అపోజిట్గా ఉంది. 9 ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. సో ఆయనకు హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా రోడ్డు ప్రమాదాలు కానీ ఏదైనా ఒక జరిగే అవకాశాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ. సో జైలుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఇవన్నీ. సో ఈ విధంగా 2-4 కాంబినేషన్ కూడా ఈ విధంగా ఈ 2 అండ్ అపోజిట్ ఉన్నాయి. ఇది కూడా అంత మంచిది కాదు. సో మహాదశ శుక్ర మహాదశ, అంతర్దశలో కుజుడు, తర్వాత పర్సనల్ 6 వచ్చింది, ప్రత్యంతర దశ వచ్చేసి 4 వచ్చింది, గోచారం 9 వచ్చింది. ఇది వేదిక నియమాల ప్రకారం మే 30వ తారీఖు 2025. అయితే ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఫేజ్ అవుతున్న విషయం ఏంటంటే, అందరు కేటీఆర్ అంటారు. దయచేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను చెప్పేది, చేతులెట్టి దండం పెడుతున్నా, కేటీఆర్ అనకండి. అది నెగిటివ్ నంబర్ ఉంది. కేటీఆర్ అనే పదాన్ని మీరు ఉచ్చరించకండి. మళ్ళీ చెప్తున్నా. ఆయన మీరు కోరుకున్నట్టుగా భవిష్యత్తులో సీఎం కావాలంటే అందరూ మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కేసీఆర్ ఫ్యాన్స్, బిగ్ ఫ్యాన్స్, కేటీఆర్ ఫ్యాన్స్ అని అంటున్నారు కదా. కేటీఆర్ ఫ్యాన్స్ అనకండి, కేటీ రామారావు ఫ్యాన్స్ అనండి. సో మీరు ఆయన భవిష్యత్తును కోరుకుంటుంటే, ఆయన ఉన్నత స్థితిలో ఉండాలంటే ఈ కేటీఆర్ అని మానేసుకోండి. కేటీఆర్ అంటే ఏం జరుగుతుందంటే, ఇది 8 నెంబర్లో వచ్చేసింది. 8 అంటే జీవితాంతం కష్టాలే. 13 నెంబర్ అనేది డెత్ నెంబర్. 8 నెంబర్ అనేది మళ్ళీ అది కూడా అంతే. మళ్ళీ 66 నెంబర్ అనేది మంచిదే. కానీ ఇప్పుడు సార్ 24వ తారీఖు పుట్టిండు. ఇది దేవతల గురువు అవుతుంది, ఇది రాక్షసుల గురువు. వీళ్ళిద్దరు కొట్లాడుకున్నది ఏం లేదు. కానీ ఇక్కడ 3 మెథడ్లో 4 మెథడ్లలో దాదాపుగా 4 మెథడ్లో ఇవన్నీ మనకు రాంగ్ నెంబర్లో ఉన్నాయి. ఇది చాలా మంచి నెంబరే, ఇది మంచి నెంబరే. కానీ ఇది దేవతల గురువు, మరి రాక్షసుల గురువు. వీళ్ళకి ఎప్పుడు శత్రుత్వం లేదు. కానీ ఇక్కడ ఈయన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ నెంబర్ వస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. గుడ్డి కన్నా మెల్లనప్పుడు ఇది ఒక్కటే మంచిగుంది. ఈ 3 ఆల్రెడీ రాంగ్, అన్లక్కీ నెంబర్లో ఉన్నాయి. చాలా ప్రమాదం చేస్తాయి. రోడ్డు ప్రమాదాలు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, జైలు కానీ, ఈ పేర్లు అట్లా ఉంది. అదే కేటీ రామారావు అన్న అనుకోండి, 50% చాలా బాగుంది, ఓకే ఉంది. 50% ఓకే ఉంది. ఎందుకంటే 24వ తారీఖు పుట్టింది కాబట్టి కేటీ రామారావు అనే పేరులో 24 నెంబర్ ఉంది. 2 సార్లు వచ్చింది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో సందేహమే లేదు. కానీ దీంట్లో 35 నెంబర్, 49 నెంబర్ ఇది కొంచెం నెగిటివ్. కానీ 50% అయితే దీనికన్నా ఇది మంచిది. ఇది ఓన్లీ ఒక 20% అనుకుందాం. ఇది 50% అంటే ఇదే మంచిది. కేటీ రామారావు. దయచేసి కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీ రామారావు అని ఫ్లెక్సీలు కట్టండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. ఎక్కడ పెట్టినా కానీ కేటీఆర్ అనకండి. మీ బావు కోసమే చెప్తున్నాను నేను ఇట్లా 2018లో చెప్పినప్పుడు ఎవ్వరు ఇల్లే. కేసీఆర్ సారు ఓడిపోతారు 2023లో, సారు లేదు, కారు లేదు, 0 అయిపోతుంది అంటే ఎవరు ఇల్లే, వినరు కూడా. ఎందుకంటే ఈ చోట వచ్చిండు అనుకుంటారు. కానీ సత్యం చెప్పినప్పుడు మీరు వినాలి. విని పాడిస్తే మనకు లాభాలు జరుగుతాయి. ఇక వినను అంటే నేనేం చేస్తాను, నేనేం చేయలేను. నా స్థాయిలో నేను చెప్పుకుంటే వెళ్ళిపోతుంటాను. నా పని ఏంది, న్యూమరాలజీ, యోగా. ఎలక్షన్లు వచ్చినప్పుడు పోయాలి, నామినేషన్ చేయాలి, కాంపిటీషన్ పోవాలి. గెలిస్తే లేకపోతే లేదనుకుంటే పోతున్నాను. కానీ గెలవాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ సార్ మీరు అంటున్నారు. కేటీ రామారావు అంటే ఎంత మంచిగా ఉంటుంది. సో అట్లా పేరే బలము, పేరే యోగం, పేరే అపజయం, పేరే మరణం, పేరే జననం, పేరే సర్వస్వం. పేరు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఏమీ డెవలప్ అయ్యింది కాదు. లక్కీ నేమ్ ఉంటే చాలా అద్భుతం. సో ఈ విధంగా ఇదంతా మనం తెలుసుకున్నాం. ఇక మెయిన్గా లైఫ్ టైం గ్రాఫ్ ఎట్లుంది కేటీఆర్ సార్ చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే కేటీఆర్ సార్ది ఇక చూద్దాం ఎట్లుంది లైఫ్ టైం గ్రాఫ్. చాలా అద్భుతంగా గ్రోత్ ఉంది. 2027కి టాపు. జీవితంలోనే 2027కి టాప్ ఉంది. చూడండి, పేరు గురించి చెప్పా, డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పా, ఏం జరుగుతుందో చెప్పా. ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుందా చూడండి. 2027లో టాపు, 2038లో టాపు. ఈ 2026 నుంచి 38 వరకు మన కేటీ రామారావు గారు
ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ప్రయత్నం చేయాలి. కానీ ఆలోపే పార్టీకి సంబంధించిన ఎంత ఆగమైపోతుందిగా. కానీ ఇక్కడ ఆయన జాతకంలో 2020 నుంచి 38 వరకు చాలా అద్భుతం ఉంది. 38 తర్వాత డౌన్ఫాల్ ఉంది. ఇది గమనించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ గమనించాలి. ఇది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా యోగమే. ఇదంతా యోగమే. దాదాపుగా ఇది ఎప్పటి నుంచి అంటే ఇది చూడండి 34, ఇదంతా యోగమే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 64, 30 సంవత్సరాలు ఉంది యోగం. కానీ ఆ పేరే బాగలేదు. ఆ పేర్లో 8, 13 నంబర్ ఉండడం వల్ల ఈ యోగాన్ని అనుభవించలేకపోతున్నాడు. సో ఇప్పుడు మనకు ఇదిగో చూడండి 2020 వరకు 2000 సంవత్సరం వరకు కిందికి డౌన్ఫాల్ అయింది. దాని తర్వాత చూడండి ఎట్లా ఉంది గ్రాఫ్ ఎలా వెళ్ళిపోయింది. 2005 నుంచి ఆయన గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. 2015లో చాలా టాప్కి వెళ్ళిపోయింది. 2015లో చాలా టాప్కి వెళ్ళిపోయింది. 39 సంవత్సరాలు చాలా టాప్కి వెళ్ళింది. అప్పటి నుంచి మెల్లగా మళ్ళీ గ్రాఫ్ దిగింది. 2025 ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కేటీ రామారావు సార్, నేను కూడా కేటీఆర్ అంటలే, కేటీ రామారావు సారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ జూలై 24వ తారీఖు నుంచి ఇంకొక నెల ఉంది. జూలై 24వ తారీఖు నుంచి కేటీ రామారావు సార్కి కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కేటీ రామారావు సార్కి ఎందుకంటే 49 నెంబర్ వచ్చింది, అది 13, 22 నెంబర్ వచ్చింది 4. ఆయన పేరులో కేటీఆర్ అనే పేరులో 8, 13 ఇవి ఉన్నాయి. సో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే 49 నెంబర్ మంచిది కాదు, 20 నెంబర్ మంచిది కాదు. ఈ సంవత్సరం జూలై 24వ తారీఖు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఆయన బర్త్డే నుంచి. దాని తర్వాత గ్రాఫ్ చక్కగా 50 సంవత్సరాలకి 2026 మామూలుగా ఉండదు. ఇదే నెక్స్ట్ 2026 చాలా అద్భుతంగా ఉంటుంది కేటీఆర్ సార్కి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అప్పటి నుంచి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ దాకా అంటే ఇదిగోండి 2040 వరకు. 2026 నుంచి 2040 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. 2026 నుంచి 2040 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే ఈ 15 నంబరు ఇలా 26 నంబర్లు, ఇక్కడైతే 26 నంబరు ఇట్లా వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇది గమనించాలి. ఇప్పుడైతే కేటీఆర్ సార్కి ఈ సంవత్సరం జూలై 24వ తారీఖు నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. హెలికాప్టర్ ఎప్పినా, కారులో పోయినా, ట్రైన్లో పోయినా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని చెప్తున్నా. మహామృత్యుంజయ మంత్రం కానీ, హర మహాదేవ కానీ భగవంతుని గుర్తు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సో ఇది 75 నుంచి 100 సంవత్సరాలు అలా లైఫ్ టైం గ్రాఫ్ కిందికి వచ్చేస్తుంది. తర్వాత మీదికి వెళ్తుంది. ఇక నెక్స్ట్ మనకు 10 సంవత్సరాలు ఇదిగోండి 2016 నుంచి 2036 వరకు తిరుగులేదు అసలు. 2016 నుంచి ఐటీ మినిస్టర్ అయినాడు. తర్వాత 2026 కూడా బాగానే ఉంది. 2026 నుంచి ఇంకా 2036 వరకలా ఆయన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 2036 వరకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అసలు అద్భుతమైన ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇది. సో ఈ విధంగా మన లైఫ్ టైం గ్రాఫ్లు ప్రతిసారి మనం చూసుకోవచ్చు. ఇదిగో టర్నింగ్ పాయింట్స్ కూడా చూసుకుంటే లైఫ్ టైం టర్నింగ్ పాయింట్స్ 2003, 2012, 2021 నుంచి మంచి నంబర్ 6 నెంబర్ వచ్చింది. 2030లో కూడా 3 నెంబర్ వచ్చింది. చాలా మంచి లైఫ్ టైం గ్రాఫ్లో ఇవి చాలా టర్నింగ్ పాయింట్స్ అనేది చాలా మంచిది. సో ఈ విధంగా నేను ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకోవాలి. మీ జీవితంలో కూడా లైఫ్ టైం గ్రాఫ్ వల్ల ఉపయోగాలు ఏంటిది చక్కగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఆఫీస్ వచ్చి కూడా తీసుకోవచ్చు. లైఫ్ టైం గ్రాఫ్ మీ జీవితానికి ఒక మార్గదర్శనం చూపిస్తుంది, మన రూట్ మ్యాప్ చూపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.